మన ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో మనకు తెలియకుండానే మన బాడీలో ఉన్న ఒక సూపర్ పవర్ని మనం అణిచివేస్తున్నామంటే నమ్ముతారా? అవును, అది నిజం. మనలోనే ఒక న్యాచురల్ హెల్త్ సిస్టమ్ ఉంది. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అవును, ఈ ప్రశ్న వినగానే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది కదా. అయితే మంచి ఆరోగ్యం కోసం మనం కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. మన బాడీలో ఆల్రెడీ ఉన్న ఒక పవర్ని యాక్టివేట్ చేస్తే చాలు. మరి ఆ రీసెట్ బటన్ ఎలా పనిచేస్తుందో చూసేద్దామా? దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మన బాడీని ఒక హైబ్రిడ్ కారు అనుకుందాం. ఎలాగైతే హైబ్రిడ్ కారుకి 2 రకాల ఫ్యూయల్ ఆప్షన్స్ ఉంటాయో, మన శరీరానికి కూడా 2 ఇంజిన్లున్నాయన్నమాట. సరే, మనం రోజు తినే ఫుడ్ ఉందే, అది మన బాడీకి పెట్రోల్ లాంటిది. అంటే గ్లూకోజ్ అన్నమాట. మనం కంటిన్యూస్గా తింటూ ఉంటే మన బాడీ ఎప్పుడూ ఈ పెట్రోల్నే వాడుకుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న పవర్ఫుల్ ఎలక్ట్రిక్ ఇంజిన్, అంటే మన బాడీలో స్టోర్ అయిన ఫ్యాట్ అస్సలు స్టార్ట్ అయ్యే ఛాన్సే ఉండదు. మరి అసలు మ్యాజిక్ ఎక్కడ మొదలవుతుందంటే, మన శరీరం ఆ పెట్రోల్ ఇంజిన్ నుంచి ఎలక్ట్రిక్ ఇంజిన్కి మారటానికి మనం టైం ఇవ్వాలి. ఆ మారే ప్రాసెస్నే మెటబాలిక్ స్విచ్ అని పిలుస్తారు. చూడండి, ఈ టైంలైన్ని గమనిస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనం తిన్న ఒక 8 గంటల తర్వాత బాడీలో గ్లూకోజ్ నిల్వలు మెల్లగా తగ్గిపోతాయి. ఇక సుమారు ఒక 12 గంటలు దాటిన తర్వాత బాడీకి అర్థమవుతుంది, ఓకే, గ్లూకోజ్ అయిపోయింది, ఇప్పుడు స్టోరేజ్లో ఉన్న ఫ్యాట్ని వాడాలి అని. సరిగ్గా అప్పుడే ఆ మెటబాలిక్ స్విచ్ ఆన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఈ స్విచ్ జస్ట్ ఫ్యూయల్ మార్చడం మాత్రమే కాదు, ఇది మన బాడీకిచ్చే ఒక సిగ్నల్. హే, ఇప్పుడు రిపేర్ అండ్ ఆప్టిమైజేషన్ మోడ్లోకి వెళ్దాం పదా అని చెప్పే ఒక అలర్ట్ లాంటిది. ఈ స్విచ్ ఆన్ అవ్వగానే ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఇన్సులిన్ లెవెల్స్ పడిపోతాయి. దానివల్ల బాడీలో స్టోర్ అయిన ఫ్యాట్ని వాడటం ఈజీ అవుతుంది. ఇంకా చెప్పాలంటే హ్యూమన్ గ్రోత్ హార్మోన్, అదేనండి హెచ్జీహెచ్, ఏకంగా 5 రెట్లు పెరుగుతుంది. ఇది మజిల్స్ బిల్డ్ చేయడానికి, ఫ్యాట్ బర్న్ చేయడానికి భలే హెల్ప్ చేస్తుంది. అంతేకాదు, నార్పినెఫ్రిన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అయి మన ఫోకస్ని పెంచి మెటబాలిజంని స్పీడప్ చేస్తుంది. ఓకే, ఇప్పటివరకు బాడీ ఫ్యాట్ బర్నింగ్ మోడ్లోకి ఎలా వెళ్తుందో చూసాం. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు అసలైన ఇంకా పవర్ఫుల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అదేంటంటే మన బాడీలో సెల్యులార్ లెవెల్లో జరిగే ఒక డీప్ క్లీనింగ్. ఈ పదం ఆటోఫేజీ వినడానికి కొంచెం సైన్స్ క్లాస్ లాగా అనిపించొచ్చు, కానీ దీని మీనింగ్ చాలా సింపుల్. ఆటో అంటే సెల్ఫ్, ఫాగీ అంటే తినడం, అంటే మన బాడీ తనను తానే తినడం. భయపడకండి, ఇది మన బాడీలో ఉండే ఒక ఇంటెలిజెంట్ రీసైక్లింగ్ సిస్టమ్ అన్నమాట. పాతవాటిని తీసేసి కొత్తవాటిని తయారుచేసే ఒక క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఇది అచ్చం మన స్మార్ట్ఫోన్లో క్యాష్ క్లియర్ చేసి జంక్ ఫైల్స్ డిలీట్ చేయడం లాంటిదే. అలా చేస్తే ఫోన్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో కదా. అలాగే సుమారుగా ఒక 16 గంటల తర్వాత మన బాడీ ఈ ఆటోఫేజీ ప్రాసెస్ని స్టార్ట్ చేసి డ్యామేజ్ అయిన పాత సెల్స్ని క్లీన్ చేసి వాటి ప్లేస్లో కొత్త హెల్దీ సెల్స్ని క్రియేట్ చేస్తుంది. మన బాడీకి మనం చేసుకునే ఒక ఫుల్ సర్వీసింగ్ ఇది. ఈ ప్రాసెస్లో మన బాడీలో ఒక సెల్యులర్ క్లీనప్ క్రూ పనిచేస్తుందనుకోవచ్చు. వీళ్ల పనేంటంటే, ఫస్ట్ డ్యామేజ్ అయిన సెల్స్ని టార్గెట్ చేస్తారు. తర్వాత ఆ సెల్యులర్ జంక్నన్న తీసేస్తారు. ఆ తర్వాత ఆ తీసేసిన పార్ట్స్ని వేస్ట్ చేయకుండా మళ్లీ కొత్త ఆరోగ్యకరమైన సెల్స్ తయారు చేయడానికి రీసైకిల్ చేస్తారు. ఎంత అద్భుతంగా ఉందో కదా. మన బాడీ లోపల నుండి రెన్యూవల్ అవుతుందన్నమాట. సరే, ఈ సెల్యులర్ క్లీనింగ్ అంతా బానే ఉంది, కానీ దీనివల్ల లాంగ్ టర్మ్లో మనకు కలిగే ప్రయోజనమేంటి? ముఖ్యంగా మన బ్రెయిన్కి దీనివల్ల ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఫాస్టింగ్ టైంలో మన బాడీ BDNF అనే ఒక స్పెషల్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. దాని ఫుల్ ఫామ్ బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్. సింపుల్గా చెప్పాలంటే ఇది మన బ్రెయిన్కి ఫర్టిలైజర్ లాంటిది. ఈ ఫర్టిలైజర్ ఏం చేస్తుందంటే మన బ్రెయిన్లో కొత్త నరాల కణాలు పెరగడానికి హెల్ప్ చేస్తుంది. దానివల్ల మన ఫోకస్, మెంటల్ క్లారిటీ పెరుగుతాయి. అంతకంటే ముఖ్యంగా ఇది అల్జైమర్స్, పార్కిన్సన్స్ లాంటి వ్యాధులు రాకుండా మన బ్రెయిన్కి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. బ్రెయిన్ హెల్త్ మాత్రమే కాదు, ఇంకో ముఖ్యమైన బెనిఫిట్ కూడా ఉంది. అదేంటంటే మన హార్ట్ హెల్త్. ఒక్కసారి ఆలోచించండి, మన డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ ఇస్తే ఆటోమేటిక్గా మన హార్ట్కి కూడా బ్రేక్ దొరికినట్టే కదా. ఎందుకంటే డైజెషన్ కోసం ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు కాబట్టి మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ మీద ప్రెషర్ తగ్గుతుంది. దీనివల్ల మన హెల్త్ మార్కర్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి.
దీని ఫలితంగా అవుతుందంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకొస్తుంది, బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఇంకా రక్తంలో ఉండే ఫ్యాట్ అంటే ట్రైగ్లిజరైడ్స్ కూడా తగ్గుతాయి. ఇవన్నీ మన గుండెను లాంగ్ టర్మ్లో స్ట్రాంగ్గా, హెల్దీగా ఉంచడానికి చాలా అవసరం. సో ఫైనల్గా చెప్పేదేంటంటే లాంగ్ టర్మ్ హెల్త్ కోసం మనం ఏం తింటున్నామనేదే కాదు, ఎప్పుడు తింటున్నామనేది కూడా చాలా ముఖ్యం. మన బాడీలోనే ఉన్న ఈ సూపర్ పవర్ని యాక్టివేట్ చేయడానికి మనకు కావాల్సింది కొత్త డైట్ కాదు, బహుశా ఒక కొత్త టైమింగ్. మరి ఆ టైంతో మనం ఏం చేయబోతున్నాం ఒక్కసారి ఆలోచించండి.